దక్షిణ హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంతోష్ నగర్ చంచల్గూడ స్టీల్ ఫ్లైఓవర్ దాదాపు సిద్ధమైంది. 4 ఏళ్లకు పైగా సాగిన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో 20 నుంచి 25 రోజుల్లోనే ఈ ఫ్లైఓవర్ పై వాహనాలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. తాజాగా పనులను పరిశీలించిన జీహెచ్ఎంసీ అధికారులు పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే చంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, సంతోష్ నగర్, చంపాపేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. 620 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సంతోష్ నగర్ చంచల్గూడ స్టీల్ ఫ్లైఓవర్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సుమారు 3.3 కిలోమీటర్ల పొడవున్న ఈ 4 లేన్ల ఫ్లైఓవర్ లో మొత్తం 85 స్పాన్లు, 85 పిల్లల నిర్మాణం పూర్తయింది. గిర్డళ్ల ఏర్పాటు పూర్తి కాగా ప్రస్తుతం అప్ ర్యాంపులు, డౌన్ ర్యాంపులు, రిటైనింగ్ వాల్, ఎక్స్పాన్షన్ జాయింట్లు, ఫుట్ పాత్ వంటి చివరి పనులు కొనసాగుతున్నాయి. మార్చిలో పనులను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ జూన్ నెలనే నిర్మాణ పనులు పూర్తి గడువుగా నిర్ణయిస్తూ అధికారులకు వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి నిర్మాణ సంస్థ పనుల వేగాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం కాంక్రీట్ రోడ్డు పనులు పూర్తవగా చిన్నపాటి ఫినిషింగ్ పనులు మాత్రమే మిగిలిన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే సంతోష్ నగర్ నుంచి చంచల్గూడ వరకు ప్రయాణ సమయం దాదాపు 5 నిమిషాలకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఎస్ సదన్, సైదాబాద్, చంపాపేట్, సంతోష్ నగర్ జంక్షన్ల వద్ద రోజు ఏర్పడే భారీ ట్రాఫిక్ ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. దక్షిణ హైదరాబాద్ లోనే అత్యంత కీలకమైన ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ లో ఇదొకటిగా గుర్తింపు పొందిన ఈ స్టీల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు పెద్ద ఊరట కలిగించనుంది.